పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం పత్రిజీ కోర్ టీచింగ్స్ గురించి తెలుసుకుందాం. మరి ఈ అంశం పైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు. మరి ఆయన్ని అడిగి ఈ విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. పత్రిజీ గారు మరి ఎన్నో బుక్స్ చదవమని చెప్పారు. ఎస్పెషల్లీ స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ బుక్స్ చదవమని మరి ఎన్నో బుక్స్ ఒక రిఫరెన్స్ కూడా ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు తన అనుభవాలు ఒక పుస్తక రూపంలో రాసి రిలీజ్ చేయాలని చెప్పేవారు. మరి దీని ఒక విశిష్టత గురించి చెప్తారు. ఆల్వేస్ పత్రి సార్కి ఆయన ఎన్లైటన్మెంట్ కారణం యూ ఫర్ ఎవర్ అనేటువంటి ఒక పుస్తకం. ఎస్. ఆయన తన జీవితకాలంలో దాదాపు 1,00,000 పుస్తకాల పైన చదివారు. ఎవరు నంబర్ మామూలుగా చెప్తే ఒక మనిషి 1,00,000 పుస్తకాలు ఎట్లా చదువుతాడు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్. నేను ఒక బుక్ ఫస్ట్లో చదివేటప్పుడు నాకు 2 నెలలు 3 నెలలు పట్టేది. ఆ బుక్ చదువుతుంటే నిద్ర వచ్చేది, ఆ బుక్ చదువుతుంటే కొంచెం ధ్యానం చేయాలనిపించేది, ఆ బుక్ చదువుతుంటే ఎనర్జీస్ హెవీగా అనిపించేవి, రకరకాలుగా ఉండేది. ఓకే. 2-3 నెలలు పట్టేది. 1 సంవత్సరం తర్వాత ఒక బుక్ని ఒక రోజులోనే చదివేసేవాడిని. ఓకే, అంటే 2-3 నెలలు ఎక్కడ, ఒక రోజు ఎక్కడ. ఎస్. నా స్థాయికి నేను ఒక బుక్ను ఒక రోజులో చదివితే పత్రి సారు తర్వాత నాకు అర్థమైంది, ఓ దిస్ ఈజ్ పాసిబుల్. ఇక్కడ మన పిఎస్ఎస్ఎం యొక్క ఎదుగుదలకి ముఖ్య కారణం ఏంటంటే బుక్స్. పత్రి సార్ ఎప్పుడు కూడా నా పుస్తకాలే చదవని ఎప్పుడు చెప్పలే. అలా చెప్తే అతన్ని గురువు అనరు ఫస్ట్. ఎస్. నా పుస్తకాలే చదువు అని చెప్తే అతను గురువు ఎలా అవుతాడు, అతను మాస్టర్ ఎలా అవుతాడు. నా పుస్తకాలు మాత్రమే చదవని ఎప్పుడు చెప్పలేదు ఆయన. ప్రపంచంలో ఉన్న ప్రతి గురువు పుస్తకం చదవని చెప్పాడు. ఎస్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ యొక్క జ్ఞానం ద్వారానే నీ ఎదుగుదల జరుగుతుంది. ఇప్పుడు నీ ఎదుగుదల అంతా నీ జ్ఞానం మీదే కదా ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు ఆ జ్ఞానం ఎక్కడున్నా తీసుకోవాలి కదా. నేను ఓన్లీ భగవద్గీత నుంచే తీసుకుంటాను, ఖురాన్ నుంచి తీసుకోను, నేను బైబిల్ నుంచి తీసుకోను అంటే ఎట్లా? అన్నిటి నుంచి తీసుకోవాలి. ఎస్. అన్నిటి నుంచి తీసుకున్నప్పుడే నీ ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎస్. పత్రి సార్ అన్ని మతాల గ్రంథాలు చదివారు. ఇది అది తేడా లేదు. ఈ భూమి మీద ఎన్ని రకాల పుస్తకాలు ఉంటాయి, అన్ని రకాల పుస్తకాలు చదివారు ఆయన. ఆయనే ఎన్నోసార్లు చెప్పారు స్వయంగా. అలా చదవడం బట్టే ఆయన స్థాయి అంత ఎదిగింది, అంత అవగాహన పెరిగింది. దేని గురించి అయినా మనకు మినిమం అవగాహన రావాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి, తెలుసుకోవాలి దాని గురించి. అప్పుడే కదా తెలుస్తుంది, అదర్వైజ్ ఎలా తెలుస్తుంది? ఎస్. అట్లా ఈ పిఎస్ఎస్ఎం యొక్క మూల అంటే సూత్రం, అంటే దీని యొక్క డెవలప్మెంట్, దీని గ్రోత్కు కారణం ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని పుస్తకాలు చదవడం. ఎస్. సేత్ మెటీరియల్, రామ్తా మెటీరియల్, భగవాన్ రజనీష్ మెటీరియల్, గురు రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, సుమతి శతకం, పీటర్ రిచెలు, డాంజువాన్, కార్లోస్ కాస్టనడా, లెడ్బిటర్, అనిబిసెంట్, బాబాజీ, యుక్తేశ్వరగిరి, లాహిరి, పరమహంస యోగానంద, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస. ఎస్. ఈ పుస్తకాలన్నీ నేను చదివాను. ఇప్పుడు నేను చెప్పిన పుస్తకాలన్నీ నేను చదివాను. ఎస్. నేను చదవడానికి కారణం ఎవరు? పత్రి సార్. ఒకవేళ నేను పత్రి సార్ దగ్గరకు వచ్చినప్పుడు ఏ పుస్తకాలు చదవకూడదు, నా పుస్తకాలు చదవాలంటే నాకు ఆ జ్ఞానమే ఉండేది. మిగతా జ్ఞానం అంతా ఎవరు ఇస్తారు? ఎక్కడికి వెళ్ళి వస్తుంది? రాదు కదా. అవును. ఆయన మైండ్ చాలా బ్రాడ్ మైండ్ అయింది. ఎప్పుడు ఏ వ్యక్తికి ఏ పరిధులు పెట్టలేదు, ఏ పరిమితులు పెట్టలేదు. ఎస్. ఓకే, అన్నింటికి అతీతంగా పెట్టారు ఆయన. ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం ఫస్ట్. ఎస్. అంటే ఇక్కడ మీరు ఒక మంచి అద్భుతమైన టెక్నిక్ చెప్పారు. అంటే ఈ వరకు ఒక పుస్తకం చదవడానికి మీకు కనీసం 3 నెలలు పట్టేది అనేసి అన్నారు. తర్వాత క్రమంగా తగ్గించి ఒకే రోజు చదివేసుకుంటా అనేసి అన్నారు. అవును. అంటే ఆ చేంజ్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ధ్యానం ఎక్కువ చేయడం మూలంగా మీకు ఆ ఒక రోజులో చదివేంత జ్ఞానం వచ్చిందా, లేకపోతే ఆ చేంజ్ అన్నది ఎక్కడా వచ్చింది? ధ్యాన విద్యార్థి అన్న బుక్ రాశాను నేను. ఎస్. అది రాయడానికి నాకు 3 ఏళ్ళు పట్టింది. నేను ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నా. ఆ బుక్ రాయడానికి నెల కూడా పట్టలేదు నాకు. ఓకే. 3 సంవత్సరాలకి నెల రోజులకి ఏమైనా సంబంధం ఉందా? మన నా మైండ్లో ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఓకే. వస్తే ఒకటే రోజులో రాసి పడేసిన పుస్తకాన్ని రాసేసిన నేను. ప్రింట్ అవుతుంది తొందరలో. ఓకే.
ఒక్కటే రోజులో బుక్ రాసేసిన. ఓకే. ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే ఇనిషియల్గా మనకు ఒక అవగాహన రావడానికి చాలా టైం పడుతుంది. ఒక్కసారి అవగాహన వచ్చిన తర్వాత అది క్షణాల్లో, నిమిషాల్లో, గంటల్లో జరిగిపోతుంది. ఏదైనా రానంత వరకే బ్రహ్మ విద్య, వచ్చిన తర్వాత అది కోతి విద్య. నాకు డ్రైవింగ్ నేర్చుకోవాలని పిచ్చి ఉండేది, మహాభయంకరమైన పిచ్చి డ్రైవింగ్ అంటే నాకు. మా అన్న నేర్పిలే నాకు. మా అన్న డ్రైవర్ నేర్పిలే. ఓకే. వీడు నాలాగా ఆడ డ్రైవర్ అయిపోతాడో చదువుకోకుండా నేర్పిలే నాకు. హైదరాబాద్ కోసం ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఓకే. డ్రైవింగ్ నేర్చుకోవడానికి నాకు 30 రోజులు పట్టింది. ఆ 30 రోజుల తర్వాత నేను తోలడానికి వచ్చింది కదా ఆల్రెడీ. అవునవును. అంటే బుక్స్ కూడా చదవడానికి దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు ఒక పుస్తకాన్ని ఒక వ్యక్తి ఒక ఎస్సెన్స్తో రాస్తాడు. ఇప్పుడు ఒక విషయం తీసుకో, సంకల్ప శక్తి అనుకో. సంకల్ప శక్తి అన్న పుస్తకాన్ని పత్రి సార్ రాశారు. సంకల్ప శక్తి అంటే ఏంటో ఎస్సెన్స్ కనుక నీకు తెలిసింది అనుకో, ఆ బుక్ 1 గంటలో అయిపోతుంది అంతే. అది ఆ ఎస్సెన్స్ నీకు తెలియలేదు అనుకో, అదే నీకు 1 నెల రోజులు పడుతుంది. అంటే ఆ పుస్తకం మొత్తం కంప్లీట్ చదివితేనే కదా ఎస్సెన్స్ గురించి తెలిసేది. అదే చెప్తున్నా నేను. ఓకే. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు నేను సంకల్ప శక్తి తీసుకున్నాను అనుకో, ఒక 2-3 పేజీలు చూడగానే నాకు అర్థమైపోతుంది దాని ఎస్సెన్స్. 2-3 పేజీలు చదవగానే ఎస్సెన్స్ సూచాయిగా తెలిసిపోతుంది. కరెక్ట్. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీకు అర్థమైతే ఏ జ్ఞానమైనా ఫాస్ట్గా చదువుతావు. ఎందుకు నీకు స్లోగా చదువుతావు? అర్థం కానప్పుడు స్లోగా చదువుతావు. ఇంట్రెస్ట్ కూడా రాదు. పేపర్లు తిప్పేస్తుంటాం అంతే, చదువుకుంటే వెళ్ళిపోతాం. భగవద్గీత ఒక రోజు కూర్చొని పత్రి సార్ రాసిన భగవద్గీత, అది కనీసం అంటే ఎవరికైనా ఒక 5-6 రోజులు టైం పడుతుంది. ఊరికే జస్ట్ చదివినా కానీ ఒకటే రోజులో కంప్లీట్ చేశా. ఎట్లా చేసా ఒకటే రోజులో కంప్లీట్? ఎందుకంటే భగవద్గీత ఎస్సెన్స్ నాకు తెలుసు కదా. ఏమున్నా ఎస్సెన్స్ లోని పార్టే కదా ఉంటుంది దాంట్లో. అవునా కదా? అట్లానే ఏదైనా సరే ఒక అవగాహన అంటూ వచ్చేసింది అనుకో, తర్వాత అది చాలా ఈజీ. ఇప్పుడు బుక్ రాయడం అనేది ఫస్ట్లో నేనే షాక్ అయిపోయినాను. నేనేంది బుక్ ఏంది, నేను రాయడం ఏందని. బుక్ రాసే అలవాటు నా దగ్గర లేదు. మా తరంలో కూడా అసలు మా వాళ్ళకి ఎవరికి చదువు రాదు. ఫస్ట్ బుక్ ఏం రాస్తారు? మా జనరేషన్లో ఎవరికి లేదు, చదువు లేదు. ఫస్ట్ చదువు ఉంటే కదా బుక్ రాయడానికి. నాకు అంతకంటే లేదు, బుక్ రాసేటువంటి ఆర్ట్ నా లోపల లేదు. కానీ మన లోపల ఏముందో గురువుకు మాత్రం తెలుస్తుంది. అందుకే పత్రి సార్ చెప్పారు, రాసేసిన. ఫస్ట్ బుక్ రాయడానికి నాకు 3 ఏళ్ళు పట్టింది. ఓకే. సెకండ్ బుక్ రాయడానికి 1 నెల రోజులు పట్టింది. ఒక కాన్సెప్ట్ వస్తే 3వ బుక్ రాయడానికి నాకు 1 రోజే పట్టింది. అంటే 1 రోజులో ఎవడైనా బుక్ రాస్తాడా? నేనే నమ్మను, నేనే ఊహించను, కానీ రాసి పడేసిన. ఓకే. మన జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలని చెప్పేసి బుక్కే రాసేసిన. ఎట్లా రాస్తాం? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దానికి టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ ఫాలో అవ్వాలంతే. అదే విజ్డమ్ అంటే. పత్రి సార్ ఈ పుస్తకాల పుణ్యమా అని చెప్పేసి కొన్ని కోట్ల మంది ఎన్లైటన్ అయ్యారు. కోట్ల మంది, లక్షల మంది కాదు. కొంతమందికి అవేర్నెస్ ఉంది, కొంతమందికి అవేర్నెస్ లేదు. వాళ్ళు ఎన్లైటన్ అయ్యామని, అంతే తేడా. మిగతాదంతా జరగాల్సిన ప్రక్రియలన్నీ జరిగిపోయి ఉన్నాయి. ఏ మనిషి ఎప్పుడు రియలైజ్ అవుతాడో తెలియదు. ఆ రియలైజ్ అయినప్పుడు ఆ వ్యక్తి నుంచి ఎంతో అద్భుతమైనటువంటి లోక కళ్యాణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్ వ్యాలీ, అందులో లైబ్రరీ ఎంత అద్భుతమో. నేను మౌనంగా ఉన్నప్పుడు అక్కడ లైబ్రరీకి ఎంతో పనిచేశాను. రోజు బుక్స్ చదువుతూ ఉండేవాడిని. బుక్స్ చదవడం, దాని మీద ధ్యానం చేయడం, బుక్స్ చదవడం, దాని మీద ధ్యానం చేయడం. ఎవరైతే బుక్ చదివిన తర్వాత ఆ మెయిన్ ఎసెన్స్ ఉంటుంది కదా, దాని మీద ఎవరైతే ధ్యానం చేస్తారో ఒక అద్భుతమైనటువంటి ఫ్రీక్వెన్సీని టేస్ట్ చేస్తారు. ఆ జ్ఞానానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని మనము టేస్ట్ చేస్తాం. ఆ యొక్క ఎనర్జీని మనం అనుభవిస్తాం. అంటే మనం ఆ పుస్తకం చదువుతుంటే నాకేమనిపిస్తుంటే ఆ ఆధర్ రాసిన ఆ పుస్తకం కాదు, ఆ ఎనర్జీస్ కి మనం కనెక్ట్ అవుతాం. వాస్తవం అది. 100%. అట్లా కొన్ని 100 మంది ఆథర్స్ తో మనల్ని కనెక్ట్ చేశాడు పత్రి సార్. అందువల్లే మనం ఇంత ఎదుగుతున్నాం. మన గ్రోత్ ఇలా ఉండడానికి ఇన్ని ఆథర్స్ మనకు తెలిసే అంటే దానికి కారణం పత్రిజీ. అయితే అసలు ఈ ఓషో గురించి కానీ, లేకపోతే లోప్సాంగ్ రాంపా ఉన్నారని, రెడ్ బ్యాటన్ ఉన్నారని మనకు తెలిసేది కాదు. ఇప్పుడు
సరే వాళ్ళ సంగతి పక్కన పెడదాం, ఉమ్, బుక్కులు చదవడం. ఉమ్, ఇప్పుడు నా లాంటోడు ఒకడు బుక్ రాస్తాడా వేరే సొసైటీలో, ఉమ్, ఆ గురువు రాసిన పుస్తకాలే చదవాలా. ఆ, కింద రాసినోడు బుక్కులు చదవడానికి లేదు ఎక్కడ. ఉమ్, అది వన్ అండ్ ఓన్లీ మన పిఎస్ఎస్ఎంలోనే ఉంది. yes, ఒక గురువు ఏదైతే చెప్తాడో అది కిందోడు వినాలంతే. ఉమ్, ఒక గురువు ఏదైతే రాస్తాడో కిందోడు దాన్ని చదవాలంతే. ఉమ్, కానీ కిందోడు రాస్తే చదివేది లేదు. ఉమ్, కానీ మన గురువు, yes, నేను ధ్యాన విద్యార్థి బుక్ రాసినప్పుడు ఉమ్, 38 సార్లు కరెక్షన్ చేశాడు. 38 టైమ్స్, 228 పేజెస్, ఉమ్, 228 పేజీలు, వా, ఉమ్, 3 ఏళ్ళు చేశాడు. ఉమ్, ఒక శిష్యుడు రాసిన పుస్తకాన్ని తీసుకొని ఒక గురువు కరెక్షన్ చేసి ఉమ్, ఆ గురువు అందరి సమక్షంలో దాన్ని రిలీజ్ చేపించి ఉమ్, ఆనంద్ అనేటువంటి వ్యక్తి గురించి గొప్పగా మాట్లాడి ఉమ్, నాకు ఈ భూమండలం మీద ఎవ్వరూ చేయనంత ఇన్స్పైర్ చేశాడు సార్. ఉమ్, అందుకే పిఎస్ఎస్ఎంలో ఉన్నాం. yes, అది లేకపోతే పిఎస్ఎస్ఎంలో ఎందుకు ఉంటాం? ఎప్పుడో ఉమ్, పారిపోయేవాళ్ళం. అవును, ఇక్కడ ఉన్న పాలిటిక్స్ని ఎవడు భరిస్తాడు? ఉమ్, ఇక్కడ ఉన్నటువంటి ఉమ్, చెత్త విషయాల్ని ఎవడు తట్టుకుంటాడు? yes, ఎవడు తట్టుకోలేడు, ఉమ్, పారిపోతాడు. అట్లా పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉమ్, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్, ఆయన ఇచ్చిన మోటివేషన్, yes, ఆయన చూపించిన ప్రేమ, ఆయన ఇచ్చిన కేరింగ్, ఉమ్, ఆయన చూపిన ఆదరణ, ఆయన పంచినటువంటి విస్తృతమైనటువంటి శక్తి, yes, అవన్నీ ద్వారానే ఈ పనులు చేయగలుగుతున్నాం. ఉమ్, లేకపోతే ప్రతి పనికి మాలినోడు ఏదోటి మాట్లాడుతుంటాడు. ఉమ్, ఈ మాటలన్నీ వింటూ ఏ మనిషి అయినా ఉండగలడా? ఉమ్, డబ్బు ఎక్కడైనా పోయి సంపాదించుకోవచ్చు, yes, అర్థమవుతుందా? ఉమ్, కానీ ఇవన్నింటిని తట్టుకొని ఉండడానికి పత్రిసార శక్తి కారణమైంది. yes, ఓకే, ఉమ్, ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పత్రి సార్ బుక్స్ అనేటువంటి దానికి వేసినంత పెద్ద పీట ఉమ్, ఈ భూమి మీద ఎవరు వేసింటారేమో. yes, ఎందుకంటే ఉమ్, ఆయన డబ్బంతా పుస్తకాలు తీసుకొని పంచేవాడు. ఉమ్, ఆయన డబ్బంతా ఎప్పుడు పుస్తకాలు పంచుడే. ఉమ్, పుస్తకాలను ప్రింట్ చేయడంలో ఉన్నంత ఆనందం పత్రిసారికి ఇంకోటి లేదు. ఉమ్, పత్రిసార్ ఎప్పుడు చెప్పేవాడు, నాయన ఉమ్, భగవద్గీత, సీతాయనం, ఓకే, ఉమ్, తులసీదళం, మన పుస్తకాలన్నీ, మన పెరుగుడు మాస్టర్ల పుస్తకాలు కూడా అన్నీ అందరి దగ్గరికి వెళ్ళాలి. yes, ఆ వెళ్ళడానికి ఏం చేయాలో చేయాలి నువ్వు అని ఎప్పుడు చెప్పేవాడు నాకు. ఉమ్, సో పుస్తకాలు ఎందుకు అంటే ఒక చిన్న విషయం మన జీవితాన్ని ఎంతో మారుస్తుంది సార్. yes, ఒక చిన్న విషయం, ఉమ్, పుస్తకాలలో ఉండేదంతా బ్రహ్మజ్ఞానం. ఉమ్, ఆ బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలే చదవాలి. yes, ఏవి పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు చదివితే కూడా మళ్ళీ డేంజర్. ఉమ్, సో మనకు అటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థకు నాంది పలికారు పత్రి సార్. yes, ఆయన ఆ స్టెప్ తీసుకోబట్టే ఈరోజు ఇంత జ్ఞానంతో మనం జీవిస్తున్నాం. అదర్వైజ్ ఈ జ్ఞానం పాసిబుల్ కాదు. అవునవును, కరెక్ట్, పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉంటాయి, పొట్ట దించితే అక్షరం ముక్క ఉండదు దాంట్లో. ఉమ్, ఇక్కడ ఏ పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉండవు. ఉమ్, రిక్షా దొక్కేటవన్నీ పొట్ట దించినా భగవద్గీత బయటకు వస్తుంది. yes, ఒక కూలి పని చేసుకునేవాడిని పొట్ట దించితే ఉమ్, మహాభారతం వస్తుంది బయటికి. yes, ఓకే, ఉమ్, పండితులు కూడా మాట్లాడలేని వేదాలు, ఉపనిషత్తులు మన మాస్టర్లు మాట్లాడతారు. yes, కరెక్ట్, ఓకే, ఉమ్, సేత్ అంటే ఎవరికి తెలియదు మామూలుగా. ఉమ్, ఏ ఆధ్యాత్మిక సొసైటీకైనా వెళ్ళు, సేత్ అంటే మాట్లాడు, ఉమ్, తెలియదు. ఇక్కడ సొంత చిన్న ఆయన పెదనాయన లాగా మాట్లాడుతుంటారు సేతును. రామ్తాను బావ లాగా మాట్లాడుతుంటారు. ఉమ్, ఠార్కోం సరాడారి అని మామయ్య లాగా పిలుచుకుంటుంటారు అందరూ. ఉమ్, మన సొసైటీలో అట్లా మారిపోయినారు వీళ్ళంతా. కరెక్ట్, ఓకే, టోర్కోమ్ ఎవరు, ఉమ్, సేత్ ఎవరు, ఉమ్, రామ్తా ఎవరు. ప్లస్ వాళ్ళ పేరు ముందు వీళ్ళ పేరు కూడా పెట్టేసుకున్నారు. ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడు, సేతు బాలకృష్ణ అయిపోయినాడు. ఉమ్, సేతే ఇంటి పేరు అయిపోయింది అది. yes, ప్రసాద్ ఉన్నాడు, ఉమ్, మ్యాగజైన్ చేసేవాడు, ఉమ్, ఓషో ప్రసాద్ అంటారు అతన్ని. ఉమ్, ఓకే, ఇంకొకరు రామ్తా క్లాసులు చేస్తుంటే వాళ్ళు రామ్తా వాళ్ళ పేరు అయిపోయింది. అవును, అట్లా ఉమ్, ఎవరికి వాళ్ళ పేర్లు వచ్చేసినాయి. yes, అంటే అంత ప్రభావితం చేయగలిగారు పత్రి సార్. yes, ఉమ్, బుక్స్ చదవడం ఎంత ఇంపార్టెంటో ఉమ్, మనం బుక్స్ రాయడం కూడా అంతే ఇంపార్టెంట్. yes, ఇప్పుడు ఏ బుక్స్ చదివి మనం ప్రేరణ పొంది ఈ జ్ఞానాన్ని మనం పొందామో మన అనుభవాలు కూడా చాలా ఇంపార్టెంట్. yes, ఈరోజు ఇవన్నీ నేను చెప్తున్నాను కాబట్టి మీకు తెలుసు, ఉమ్, ఆనంద్ అనేటువంటి ఈ పర్సన్లో ఇంత జ్ఞానం ఉంది, ఇంత సాధన ఉంది, ఉమ్, ఇంత అనుభవం ఉంది, ఇంత అనుభూతి చెందాడు అన్నది నేను చెప్తే కదా మీకు అర్థమయ్యేది. అవును, నేనే చెప్పకపోయిందంటే నా లోపల ఏముందో మీకేం అర్థమవుతుంది? అవును, కరెక్ట్, అదే, గాడిద గుర్రం చూడడానికి రెండు పక్క పక్క ఒకేలా ఉంటాయి. ఉమ్, పరిగెత్తేటప్పుడు తెలుస్తుంది ఏది గుర్రం ఏది గాడిద అని. ఉమ్, అట్లానే జ్ఞాని అజ్ఞాని ఎప్పుడు పక్క పక్కనే ఉంటారు. ఉమ్, ఎవరు జ్ఞాని ఎవరు అజ్ఞాని అని నోరు ఇప్పితే తప్ప తెలీదు.
ఎస్. వాడి జీవితాన్ని చూస్తే తప్ప తెలియదు. సో పత్రి సార్ ఒక అద్భుతమైనటువంటి మహాజ్ఞానులను తయారు చేశాడు ఎస్. బికాస్ ఆఫ్ స్వాధ్యాయ యోగం అనేటువంటి దాంతో. మరి పత్రిజీ గారు వేరే మాస్టర్స్ ఒక ఎక్స్పీరియన్సెస్ కూడా వినాలనేసి అంటూ ఉంటారు. అలాగే అంటే వాళ్ళందరినీ పిలిచి స్టేజ్ మీద మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని కూడా చెప్పిస్తూ ఉండేవారు. మరి ఇది చేయడం ద్వారా మరి మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు? ఇది కూడా ఎవరు చేయరు ఈ భూమి మీద. గురువు మాట్లాడతాడు, శిష్యులు వినాలా, సప్పట్లు కొట్టి పోవాలా, ఆహా ఓహో మా గురువు అనుకుంటూ బతికేస్తారు వాళ్ళ జీవితం అంతా. ఇక్కడ అలా లేదు. నువ్వు కూడా గురువే, నువ్వు కూడా దైవమే. నీ లోపల ఉన్న గురువుకు నువ్వు నమస్కారం చేయి, నీ లోపల ఉన్న గురువు నువ్వు గుర్తించు. పత్రి సార్ యువర్ బ్రెత్ ఈజ్ యువర్ గురు అని చెప్పాడు. ఐఎమ్ యువర్ గురు అని చెప్పలేదు ఆయన. యువర్ బ్రెత్ ఈజ్ యువర్ గురు, యువర్ బ్రెత్ ఈజ్ యువర్ మాస్టర్ అని చెప్పారు. అంటే సార్ నేను ఒకటైతే చెప్పగలను క్లియర్గా, ఇటువంటి మనిషిని మనము ఇంతకు ముందు అయితే చూడలేదు, భవిష్యత్తులో చూస్తాం లేదు తెలియదు. కానీ ఆ విధంగా పత్రి సార్ ప్రతి పిరమిడ్ మాస్టర్ని తయారు చేశారు. ఇక్కడ ఎక్కడ కూడా గురు శిష్య అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా తీసేశాడు ఆయన. ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పాడు. దాన్ని జీవితంలో ఆయన డెమాన్స్ట్రేట్ చేశాడు చక్కగా. ఒక డ్రైవర్ అయినా తన దగ్గర ఉన్నటువంటి ఎంత చిన్న వాళ్ళనైనా ఎంతో గౌరవంగా ఆయన రిసీవ్ చేసుకునేవాళ్ళు. అందుకే పత్రి సార్ అంటే ఈ రోజుకి కూడా అంత పిచ్చి అందరికీ. అంటే బికాస్ ఆఫ్ ఆయన లవ్, ఆయన కేరింగ్, ఆయన రెస్పెక్ట్, ఆయన ఇచ్చినటువంటి ఆదరణ అలాంటిది. కాబట్టి అందరూ అంత సరెండర్నెస్తో జీవిస్తున్నారు. ఎస్. మరి పత్రిజీ ఒక గ్రేట్ క్వాలిటీ ఇంకోటి ఏంటంటే మల్టీ టాస్కింగ్. అంటే ఆయన ఎవరిదైనా ఆయన కలవడానికి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడేవారు, కరెక్షన్స్ చేసుకుంటూ ఉండేవారు, మళ్ళీ వేరే వారికి ఇలాంటి వర్క్స్ చేయండి అని చెప్తూ ఉండేవారు, ఫోన్లో మాట్లాడేవారు. ఇలా 7-8 వర్క్స్ ఒకేసారి చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ. సో ఈ అంశంలో మీ ఒక్క అబ్జర్వేషన్ కానీ ఆయన గురించి చెప్తారా? యా, ఇప్పుడు పత్రి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి కాదు. మనం అది గుర్తుపెట్టుకుంటే మిగతా అన్నీ అర్థమవుతాయి. మనిషి అంటే అన్ని పనులు చేయలేడు. ఆయన యోగశక్తి వల్ల అలా చేస్తూ వచ్చాడు. ఓకే, ఒకే సమయంలో మల్టిపుల్ వర్క్స్ చేస్తాడు ఆయన. వాస్తవం. ఇప్పుడు ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళామనుకో, ఇతరులతో మాట్లాడుతుంటాడు, కరెక్షన్ చేస్తుంటాడు, వెంటనే భోజనాలు రెడీ చేయమని చెప్తాడు, మళ్ళీ క్రికెట్ మ్యాచ్ కూడా మ్యాచ్ చూస్తుంటాడు ఒకవైపు. ఒకవైపు వచ్చిన వాళ్ళ యొక్క అందరిని పరామర్శిస్తుంటాడు, అనుభవాలు వింటుంటాడు. ఓకే, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఎవరైనా చేస్తారు. ఏకకాలంలో అనేక పనులను ఒకే సమయంలో చేస్తుంటాడు. అన్ని పనులు సైమల్టేనియస్గా నడుస్తుంటాయి. పర్ఫెక్ట్గా నడుస్తుంటాయి. ఒకటి చేస్తున్నాం కదా, మిగతా డిస్టర్బ్ అయిపోవడం అలాది ఉండదు. యోగ కర్మసు కౌశలం, దానికి పరాకాష్ట పత్రి సార్. అద్భుతమైనటువంటి కౌశల్యం ఆ యొక్క పనులలో. సో ఎక్కడ యోగీశ్వరుడు ఉంటాడో అక్కడ పనులు వాటంతటా అవి జరుగుతూ ఉంటాయి అంటారు. పత్రి సార్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. ఎవరు చేయాల్సినవి వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు. అది చేయగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన అంతకు మునుపు ఆయన జాబ్ చేసేటప్పుడు ఎన్నో కరెక్షన్స్ చేసేవాడు. కరెక్షన్స్ చేయడంలో కింగు సారు. ఓకే, ఎంతోమంది రైతులతో మాట్లాడాడు ఆయన. ఇక్కడ మన మాస్టర్లతో మాట్లాడుతూ ఉంటారు. అంటే అక్కడ చేసిన వర్క్ ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడ మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ధ్యాన గ్రామీణంలో మన మూవ్మెంట్ వెళ్ళడానికి చాలా ఉపయోగపడింది. చాలా ఉపయోగపడింది. అక్కడ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ ఉపయోగించారు. అవును. అంటే మన పర్పస్ కూడా అట్లా లింక్ అయి ఉంటుంది. అవును. ఓకే, దానికి అనుగుణంగానే ఆయన జీవితంలో అన్ని అనుభవాలు పొందారు. ఇక మల్టీ టాస్కర్. ఒకే సమయంలో ఏకకాలంలో ఎన్నో చోట్ల మళ్ళీ పనులు చేయిస్తూనే ఉంటారు. బెంగళూరులో పనులు జరుగుతుంటాయి, హైదరాబాద్లో పనులు జరుగుతుంటాయి, ఢిల్లీలో పనులు జరుగుతుంటాయి, అమెరికాలో పనులు జరుగుతుంటాయి. ఒకే సమయంలో అనేక దేశాలతో కనెక్ట్ అయిపోతుంటాడు. ఓకే, ఒకే సమయంలోనే కనెక్ట్ అయిపోతుంటాడు. అమెరికా వాళ్ళతో మాట్లాడతాడు, ఆస్ట్రేలియా వాళ్ళకి ఫోన్ కలిపోయా, దుబాయ్ వాళ్ళకి ఫోన్ కలిపోయా, సింగపూర్ వాళ్ళకి ఫోన్ కలిపోయా, జకార్తా గారు ఫోన్ కలిపోయా, విజయవాడ. అన్ని దేశాలతో పాటు ఇండియాకి వచ్చేస్తారు. అన్ని చోట్ల అన్ని పనులు జరుగుతూనే ఉంటాయి. ఓకే, అంటే ఒక రోజుతో వచ్చేదేం కాదు ఇది. బట్ మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా
ఆ స్థాయి అందరికీ వచ్చేస్తుంది. ఇప్పుడు కొంతలో కొంత అదే మల్టీ టాస్కింగ్ వర్క్స్ నేను చేయగలుగుతున్నాను. ఓకే. ఇప్పుడు ఆఫీస్ పనులు చూస్తూ ఉంటాను నేను, వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాను, అవును బిఎంఎస్ ఎపిసోడ్స్ చూస్తుంటాను, అవును. మళ్ళీ డివిఎం గ్లోబల్ దగ్గరికి వెళ్తాను, మళ్ళీ ట్రస్ట్ యాక్టివిటీస్ దగ్గరికి వెళ్తాను, ఎస్. మళ్ళీ బోర్డ్ మీటింగ్స్ దగ్గరికి వెళ్తుంటాను, మళ్ళీ ఫండింగ్ గురించి వెళ్తుంటాను, మళ్ళీ క్లాసెస్ చెప్తుంటాను, బయటికి వెళ్ళి ఎస్. టూర్ చేస్తుంటాను. ఓకే, ఒక వ్యక్తి ఒకటి చేయగలడు ఏదైనా. ఇప్పుడు కెమెరా ఉందనుకో కెమెరా, ఎడిటింగ్ ఉందనుకో ఎడిటింగ్, గ్రాఫిక్స్ ఉందనుకో గ్రాఫిక్స్. దీంట్లో మల్టీ టాస్కర్గా ఒక పర్సన్ ఉండేవారు సత్యం అని ఇంతకు మునుపు మన దగ్గర. అన్నిట్లో ఉంటుంది టచ్. సచ్ ఎ గ్రేట్ మాస్టర్, అద్భుతంగా పనిచేసేవాడు. ఆయన మల్టీ టాస్కర్. ఆయన మల్టీ టాస్కర్ చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నీకు ఆ వ్యవస్థ మీద అనుభవం ఉంటే ఆటోమేటిక్గా గ్రిప్ వచ్చేస్తుంది. కొంతలో కొంత మన కృష్ణ మల్టీ టాస్కర్, మన ఆఫీస్లో ఉండే కృష్ణ మల్టీ టాస్కర్. ఈ పని ఆ పని తేడా ఉండదు, పనే దైవం. ఏ పని చెప్పినా ఆ పని చేసుకుపోతూ ఉంటాడు. అట్లా అది యోగత్వంతో వచ్చేస్తుంది. అద్భుతమైనటువంటి యోగత్వం ఉన్నప్పుడు ఈ మల్టీ టాస్కింగ్ అనేది అలవడుతుంది, అద్భుతంగా వస్తుంది. ఎస్ ఆనంద్ గారు, ఎంతో అద్భుతంగా మన పత్రిజీ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. మరి ఎన్నో కోణాల నుంచి ఆ పత్రిజీ ఇచ్చిన జ్ఞానాన్ని గురించి మాకు ఇచ్చారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.